VS6 న్యూస్కి స్వాగతం. నేను సుమలత. కళ్యాణ లక్ష్మి పథకం ఆడపిల్లల జీవితాలకు భరోసా. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పేద కుటుంబాలకు పేదింటి ఆడపిల్లల భవిష్యత్తుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం భరోసా అని ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ పథకం మనోధైర్యాన్ని కల్పిస్తుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద కొత్తగూడెం మున్సిపాలిటీ చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతానగర్ మండలాల్లో ఎంపికైన 160 మంది లబ్ధిదారులకు 160 మంది లబ్ధిదారులకు 1,60,18,560 రూపాయల విలువ గల చెక్కును గురువారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన కార్యక్రమంలో అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కూనంనేని మాట్లాడుతూ ఆడబిడ్డలకు వివాహాలు చేయలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒకంత ఆసరాగా నిలుస్తుందని, ప్రస్తుతం ఈ పథకానికి అర్హులైన వారికి కూడా తులం బంగారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని, సంబంధిత అధికారులు దరఖాస్తు లోటుపాట్లు సరిచేసి అందరికీ పథకం అమలయ్యేలా విధంగా చొరవ తీసుకోవాలని సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో 46 మంది లబ్ధిదారులకు, కొత్తగూడెం మండలంలో 76 మందికి, చుంచుపల్లి మండలంలో 30 మందికి, సుజాతానగర్ మండలంలో 8 మందికి ఈ పథకం మంజూరైనట్లు తెలిపారు. ప్రతి పేద కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణ, కొత్తగూడెం తహసీల్దార్ దొడ్డ పుల్లయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, సుజాతానగర్ ఎంపీపీ పద్మావతి, చుంచుపల్లి మండల ఎంపీపీ శాంతి, లక్ష్మీదేవిపల్లి మండల ఎంపీపీ సోని, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.